వాక్యము నమ్మాలి, వాక్యానికి నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు వాక్యపక్షముగా నిలబడు, వాక్యము ఓడిపోదు. నువ్వు ఎప్పుడైతే వాక్యపక్షముగా నిలబడతావో నువ్వు ఓడిపోవు. ఆమేన్. వాక్యపక్షముగా నిలబడు, వాక్యము ఓడిపోదు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వాక్యపక్షముగా నిలబడతావో నువ్వు ఓడిపోవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈలాగు రాయబడి ఉన్నది, ఈలాగు రాయబడి ఉన్నది. హల్లెలూయా. వాక్యము ఏ సమయములోనైనా, ఏ స్థలములోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అపవాదిని ఓడించును అన్నాడు ప్రవక్త. అందుకనే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె వాక్యపక్షముగా నిలబడు. వాళ్ళు ఎప్పుడైతే వాక్యపక్షముగా నిలబడ్డారో వారు ఓడిపోలేదు. ఎందుకంటే వాక్యము ఓడిపోదు కాబట్టి. ఎప్పుడైతే దానియేలు సింహాల బోనులోకి వెళ్ళాడు, రాజాజ్ఞకి లోబడకుండా, దానియేలు అక్కడ గెలిచాడు ఆయన. ఎందుకంటే వాక్యము ఓడిపోదు కాబట్టి. వాక్యము ఓడిపోదు. వాక్యపక్షముగా దానియేలు నిలబడ్డాడు కాబట్టి దానియేలు గెలిచాడు అక్కడ. ఆమేన్. యేసేపు వాక్యపక్షముగా నిలబడ్డాడు. వాక్యము ఓడిపోదు, యేసేపు కూడా ఓడిపోలేదు. యేసేపును దేవుడు అదిగో బందీగృహములో నుంచి రాజసింహాసనం మీదకి నడిపించాడు ఆయన. వాక్యము ఎన్నడూ ఓడిపోదు, వాక్యము ఎన్నడూ విఫలము కాదు. విఫలము కాని ఆయన వాగ్దానములు. అందుకని ఏది ఏమైనా వాక్యపక్షముగా నిలబడదాం. వాక్యపక్షముగా నువ్వు నిలబడితే పరలోక రాజ్యమే నీ పక్షముగా నిలబడుతుంది. ఆయన ఓడిపోడు కాబట్టి మనం కూడా ఓడిపోం. హల్లెలూయా.